నమస్కారం. ఈరోజు మనం ఒక సరదా అక్బర్ బీర్బల్ కథలోకి వెళ్దాం. అక్బర్ మరియు స్వర్గానికి దారి. అక్బర్ చక్రవర్తి గారు సభలో ఒక ప్రశ్న అడుగుతారు. స్వర్గానికి అతి తక్కువ దారి ఏది అని. ఆసక్తికరంగా ఉంది కదా. దీనికి ఎలాంటి సమాధానం దొరుకుతుందో చూద్దాం. నిజమేనండి. ఇలాంటి కథలు వినడానికి తేలికగా ఉన్నా తరచుగా చాలా లోతైన విషయాలను అంటే మానవ అన్వేషణ లాంటి వాటిని చర్చిస్తాయి. స్వర్గం అనే భావన అది ఎప్పుడూ ఉంటుంది కదా. అవును. ఇక కథలో అక్బర్ గారి ప్రశ్న అడగగానే సభలో ఉన్నవాళ్లంతా పండితులు, మంత్రులు ఒకరి తర్వాత ఒకరు సమాధానాలు చెప్పడం మొదలుపెడతారు. కొందరేమో కఠినమైన పూజలు, యజ్ఞాలు అబ్బో చాలా చెప్పారు. అవును, అంటే కర్మకాండల వైపు వెళ్లారన్నమాట. ఇంకొందరు దానధర్మాలు చెయ్యాలి, అది అపారంగా అని సూచిస్తారు. మరికొందరేమో నియమాలు పాటించాలి, కఠినమైనవి అని అంటారు. కాని అక్బర్కు ఏమో అవేవి అంతలా నచ్చినట్టు లేదు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఈ మొదటి సమాధానాలన్నీ ఎక్కువగా బయట చేసే పనులు, ఆచారాలు వాటి గురించే ఉన్నాయి. అది సహజం కూడా. పెద్ద ప్రశ్నలకు ఏమో సంక్లిష్టమైన సమాధానాలే ఉంటాయని అనుకుంటాం కదా. అవును. కాని బీర్బల్ దగ్గర్నుంచి అందరూ ఏదో వినూత్నమైన సమాధానం, తెలివైనది ఆశిస్తున్నారు. సరిగ్గా అందరూ అలా ఎదుర్చూస్తుంటే బీర్బల్ ఎంతో వినయంగా ముందుకొస్తారు. వచ్చి, ప్రభూ, స్వర్గానికి అతి దగ్గరి దారి అది ఒక్కటే. ఎల్లప్పుడూ సత్యం పలకడం, ఇంకా అందరి పట్ల దయ కలిగి ఉండటం అని చెబుతారు. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. అవును, చాలా సరళంగా ఉంది. కాని అక్బర్ చాలా సంతోషిస్తారు. నిజమే బీర్బల్, ఇంతకంటే సులువైన, ఇంతకంటే మంచిదారి ఇంకేముంటుంది అని మెచ్చుకుంటారు. సభలో వాళ్లంతా కూడా బీర్బల్ తెలివికి ఆశ్చర్యపోతారు. బీర్బల్ సమాధానంలో ఉన్న గొప్పతనమే ఆ సరళత. ఇది చాలా తెలివిగా, అంటే స్వర్గం అనేదాన్ని మళ్లీ కొత్తగా చూపిస్తోంది. ఎక్కడో దూరంగా ఉండేది కాదు, కష్టమైన పూజలతో వచ్చేది కాదు. అవును, మన రోజువారీ ప్రవర్తనలోనే, ఇక్కడే, ఇప్పుడే దాన్ని చేరుకోవచ్చన్నట్టు చెబుతోంది. సత్యం, దయ, ఇవి రెండు ప్రాథమిక విలువలు. అంతే, ప్రాథమిక విలువలు. అతి తక్కువ దారి అని ఎందుకన్నారంటే బహుశా ఈ నైతికమైన పనులు అంటే సత్యం, దయ ఇవి కర్మకాండల కన్నా సూటిగా లక్ష్యానికి చేరుస్తాయని కావచ్చు. అంటే కథలో పైకి కనిపించేదానికన్నా లోతైన అర్థముందన్నమాట. ఖచ్చితంగా. ఆడంబరంగా చేసే పనుల కంటే మనం రోజూ పాటించే నిజాయితీ, కరుణ వీటికి ఎక్కువ విలువ ఇవ్వాలని సూచిస్తున్నట్టుంది. అయితే ఇక్కడ నాకో చిన్న సందేహం. నిజం చెప్పడం, దయగా ఉండటం ఇవి అంత సులభమైన, సూటి మార్గాలైతే ఆ స్థానంలో అంత అనుభవమున్న పండితులు, మంత్రులు వాళ్లెందుకంత కష్టమైన దారులు చెప్పారు, పూజలు, కఠిన నియమాలు అని? మంచి ప్రశ్న అడిగారు. అక్కడే అసలు విషయముంది. ఈ దారి అంటే సత్యం, దయ సరళమైనదేగాని సులభమైనది కాకపోవచ్చు. ఓ అలాగా. అవును, ఎప్పుడూ నిజం మీద నిలబడటం, ప్రతి పరిస్థితిలో దయ చూపించడం, దీనికి చాలా మానసిక స్థైర్యం కావాలి, నిబద్ధత ఉండాలి. బయట ఆచారాలు పాటించడం కంటే బహుశా ఈ లోపలి గుణాలను స్థిరంగా నిలుపుకోవడం చాలా కష్టమేమో. నిజమే, ఆలోచిస్తే. అందుకే మిగతా వాళ్లకు తెలిసిన ఆచరణలో ఉన్న అక్లిష్టమైన మార్గాలనే చెప్పి ఉండవచ్చు. కథ మనకు చెప్పకనే చెబుతున్నదేంటంటే కొన్నిసార్లు చాలా లోతైన నిజాలు అవి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటిని ఆచరించడమే అసలైన సవాలన్నమాట. చాలా చాలా బాగా చెప్పారు. అంటే ఈ కథ నుంచి మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది బయట ఆడంబరాల కన్నా మన అంతర్గత నైతిక ప్రవర్తన, సత్యం, దయ ఇవే మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే సూటి మార్గాలు. అవునండి, సరిగ్గా అదే. ఇక మన శ్రోతలు కాస్త ఆలోచించడానికి ఒక విషయం వదిలి వెళ్దాం. తప్పకుండా. కథలో చెప్పినట్టు సత్యం, దయ అనేవి అతి తక్కువ దారి అయితే మరి వీటిని మన రోజువారీ జీవితంలో స్థిరంగా పాటించడం ఎందుకు అంత కష్టంగా అనిపిస్తుంది? ఇది ఒకటి. ఇంకో కోణంలో చూస్తే స్వర్గం అంటే కేవలం మరణం తర్వాత వచ్చే లోకంలా కాకుండా ఈ సత్యం, దయ పాటించడం ద్వారా ఇక్కడే మనం పొందే ఒక అంతర్గత శాంతిగా లేదా సమాజంలో సామరస్యంగా భావిస్తే అప్పుడు ఈ కథ ఇచ్చే సందేశం మన జీవితాలను ఇంకెలా ప్రభావితం చేయగలదు? ఆలోచించండి.